నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. ఏందే సురేంద్రన్న నా మందు పెట్టావే? బీపీ గీపీ రాబోతుంది, హార్ట్ అటాక్, వయసు పైబడిందన్నా. ఏదేదో చిలక పలుకులు పలుకుతున్నావు. నా గురించి ఏదేదో చెప్పినారన్నారు. టౌన్ బ్యాంకులో నేను ఒక్కొక్కటి దగ్గర 3 లక్షలు తీసుకుంటే 18 మంది 54 లక్షలు అవుతుందే. 60 లక్షలు తెచ్చిస్తాను నీ దగ్గర. ఏంది 60 లక్షలు? మీరు ముగ్గురు కలిసి పోటీ చేశారు చూడు, కూటమి నాయకులన్నా సురేంద్రన్నా, అందరూ రావాలి బ్యాంక్ కాడికి, తోడుకొని రా. అది స్టామినా. నేను 60 లక్షలు తెచ్చిపెట్టుకుంటా. నేను 3 లక్షలు తీసుకున్నామని చెప్పారు చూడు ఆ టౌన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరో, నాకైతే తెలీదు. నీ చేతులతో 3 లక్షలు ఇవ్వాలే. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కదా సురేంద్రనా, వాళ్ళకి ఇస్తూ మిగిలిన 6 లక్షలు పాప వాళ్ళ కష్టాల్లో ఉన్నావు కదా, నువ్వు కూడా చాలా పేదోడు కష్టాల్లో ఉన్నావు కాబట్టి 6 లక్షలు నీకు గిఫ్ట్ చెప్పాలి. ఏదో పురుగులు మురళన్న మీకు ఆయన వచ్చి ఇచ్చారన్నాడు, మా తర్వాత ఆయన వచ్చినాడు ఇది చైర్మన్గా. నేనున్నది 6 నెలలే సురేంద్రన్న, ఓట్ల కూడా సురేంద్రన్న 6 నెలలు 16 ఏండ్లు బ్యాంకులో ప్రమోషనే లేదు. నేను మా చైర్మన్ ఆ రోజు ఆకుల సతీష్, మా వైస్ చైర్మన్ ఆదం దశరథ రామరెడ్డి ఏడీఆర్ అంటారు, మిగిలిన సభ్యులు అందరం కూర్చొని ఎంప్లాయీస్ మా దగ్గరకు వస్తే 16 ఏళ్ళు మాకు ప్రమోషన్ ఇచ్చి 3 మెన్ కమిటీ అంటే గట్టిగా పట్టుకుని మాకు 6 నెలల పదవి, అది కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 3 మెన్ కమిటీ ఎండిఏ లేకపోతే జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి ఉన్నాడనే, ఈ మేనేజర్గా ఉన్న ఒంటి సుబ్రహ్మణ్యం తెచ్చి ఎండీని వేసి అవతల బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన, ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఒకని పెట్టి చైర్మన్ 3 మెన్ కమిటీ వేసి ప్రమోషన్ ఇచ్చాం. ఈ రోజు ఎండీ ఉన్న, జనరల్ మేనేజర్ ఉన్న, బ్యాంక్ మేనేజర్ ఉన్న, బ్యాంకులు ఇచ్చిన ఘనత మాది. నువ్వేదో 3 లక్షలు తీసుకున్నావు కదా, ప్రూఫ్ చెయ్యాలి. వేకు మాటలు, గాలి మాటలు, ఉడాల మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఎందుకంటే నువ్వు వైట్ పేపర్ అన్నావు, నీది వైట్ పేపర్. మీ పార్టీ అబద్ధాల పుట్టక. ఎదురుగా వినాయక స్వామి గుడి ఉంది, నిజంగా అందరూ వచ్చి 18 మంది వచ్చి నీ చేతితో డబ్బేలే సురేంద్రన్న, మళ్ళీ నువ్వు అటాక్ అవ్వదు. నీకు 6 లక్షలు లేని పక్షంలో అబద్ధం తెలిస్తే నాకేమిస్తావు? నాకు నీ శక్తి సరిపోదు కానీ నాకు ఇచ్చేదానికి. వినాయక స్వామి గుడి కాడికి వచ్చి తప్పైపోయింది స్వామి అని ముక్కుకి నేలకు రాసి తప్పైపోయింది చెంపలు ఉంచుకొని వెళ్ళిపో. ఏ ఊరి నుంచి వచ్చావు? నీ ఊరి నుంచి పోటుకనం దాకా. కాబట్టి ఏదో నాకు పదవి ఇస్తే 5 మంది వెళ్ళిపోయినారన్న రాజీనామా ఇచ్చేసి. ఎవరే చెప్పు? పార్టీ అగైనిస్ట్ పోతుంటే 2 సస్పెండ్ చేసాం, మిగిలిన ఎవరు పోయారు నువ్వే చెప్ప. నాకు అన్నీ తెలుసు అంటావు. నేనేదో హోటల్లో తరిమేసరినా, నువ్వు స్థాయి ప్లేట్లు తుడుచుకుంటున్నావు, ప్లేట్లు కడుక్కుంటున్నావు, చెత్త వస్తానని చెప్పలా. నువ్వు డిస్ప్యూట్లు సెట్ చేస్తున్నావు. హోటల్లో కలంకత వచ్చిందని ఆ హోటల్ యాజమాని నువ్వు బయట పొందేసేసాడు. ఇది సబ్జెక్టు. నువ్వు బన్నీని ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు, నువ్వయ్యే చెప్పావు. ఆ సైకిల్ మీద ఇంకేమేమి పెట్టుకున్నా చెప్పమంటే చెప్తా. నాతో వద్దు ఎటకారాలు. నేనేదో నాకు ఆశ్రయం ఇస్తే నేను కూటుకు పేద, నిన్నే చెప్పా. నా పుట్టుకతోనే లక్షాధికారి బిడ్డగానే పుట్టా. కూటికి నాకు ఆశ్రయించే సైట్ తీసావు, నాకు ఆశ్రయం ఇచ్చిన సైట్ అది గడిచేస్తాను మొగాడైతే. నేను నిన్న 3-4 పాయింట్లు ఇస్తాను సురేంద్రన్న. నువ్వు సత్యం చేస్తావా? 14 నుంచి 19 దాకా అమ్ముకోలేదు, కోనేట్లో మునిగి తిరుమలకు చక్కలాంటి కాడకన్నా. దానికి రిప్లైలా నేను ఆక్పై చేసుకున్నాను. నేను ఒక మగాడిగా మా నాయనగా పుట్టుంటే మళ్ళా చెప్తున్నా, నేను ఎక్కడెక్కడ ఆక్పై చేసుకుని నువ్వు చూపించి నీకు ఇచ్చేస్తా. మా పిత్రాజితం, మా ఆస్తులు నీకు కావాలంటే డాక్యుమెంట్లు చూపిస్తా. మీ పిత్రాజితం కోర్టు కాలం నుంచి చూపించు. మధ్యలో మా నాయకుడు ఆడి నుంచి వచ్చినాడు అన్నాడు. మా నాయకుడు నాయన జయరామ్ రెడ్డి రైల్వే సూపరింటెండెంట్ రేణుగుంట్లో వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఆయన జన్మించినాడు. తిరుపతిలో చదువుకున్నాడు. తిరుపతిలో ఆయన క్లాస్మేట్ అంటూ ఉన్నాడు. హెలికాప్టర్ వచ్చాడు. మీ నాయకులంతా ర్యాకెట్లో వచ్చాను ఆయన. రాయచోటి నుంచి ఒకడు, నాయుడుపేట నుంచి ఒకడు, మెట్పాల నుంచి ఒకడు, నువ్వు కనవల నుంచి నువ్వేమన్నా ర్యాకెట్లు వచ్చినావా? ఇంకా చెప్పంటావా మీ నాయకులా? ఏంది నీ భాష? తగ్గించుకో. నువ్వు రూలింగ్ నాకు మాట్లాడతావు, నేను రూలింగ్ లేకుండా మాట్లాడతా. రేపు మదే మా రూలింగ్ వచ్చి నీకు దమ్ము దేని మాట్లాడా. ఇంకోటి చెప్తా, నువ్వు ఉన్న రైల్వే కాలంలో ఒక బీసీ నాయకుని పెట్టి ఏం నీ కృషి పనులు చేయాలో ఒకటి చెప్తా.
వద్దు, పర్సనల్ వద్దు. నాకు ఆత్మీయుడి మిత్రుడి, ఓల్డ్ మిత్రుడు కాదు, నాకు ఎప్పటికీ మిత్రుడే. చూసుకొని విమర్శించేటప్పుడు 3 లక్షలు కాదు 60 లక్షలు ఇస్తా, నీ దగ్గర ఇస్తా. నీ కూటమి నాయకులంతా రావాలి టౌన్ దగ్గర. నాకు ఎవడు 3 లక్షలు ఇచ్చాడు వాళ్ళందరూ తీసుకున్నా. నేను మల్లారావు అనేవాడు 3 లక్షలు ఇచ్చాను అనుకో, ఇచ్చి నేను అదే నాయకుడు కొడుకు ముక్కు నాలుగు రాసి సంప్రదించి నా తప్పని ఒప్పుకొని వస్తా. దీన్ని నా ధైర్యం. ఎవడిచ్చాడో తీసుకున్నా 3 లక్షలు. చెప్పే ఊరికే వేకి మాటలు, బోకు మాటలు, డకరా మాటలు, వడాల మాటలు మాట్లాడే సురేంద్ర నాయుడు తగ్గించుకో. నీ వయసు కన్నా గౌరవించుకో. నాతో కలబెట్టి ఇంకొక రకంగా తిట్టించుకోవద్దు. నేను తిట్టాలల్లా ఇవన్నీ నీకు ఆడ ఆట కోసం నాకు భయం వేసి నీ ఇచ్చే కౌంటర్లకి చల్లాలని చెత్త నవ్వుకుంటున్నా. చెత్త ఇంకోసారి ఇక్కడ చేయితే సురేంద్రన్న ఎందుకు సబ్జెక్ట్ ఉంటే రికార్డు తీసుకున్నా కూర్చున్నాం. ఇది నా మనవి. నమస్కారం సురేంద్రన్న, నీకు మెరీ ఉగాది శుభాకాంక్షలు అన్నా.